మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంతగా కేవలం 30 వీడియోలకే అసలు 1K దాకా వెళ్ళిందంటే చాలా సంతోషం. మరి కొన్ని రోజులలో మానిటైజేషన్ కూడా అవ్వబోతూ ఉన్నది మన ఛానల్. చాలా సంతోషం అండి. ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు మనము మే 2వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో గురుగ్రహము మేషరాశి నుండి మేషరాశికి స్వస్తి చెప్పి వృషభ రాశిలోకి శుభంగా వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిణామం. మరి ఆ రోజు గురువారము గురుగ్రహము తెల్లవారుజామున 1:15 ప్రాంతంలో సుమారుగా మేషం నుండి వృషభానికి ట్రావెల్ జరుగుతూ ఉన్నది. మరి దీని వలన ద్వాదశ రాశులైనటువంటి మేషము, అదేవిధంగా ఈ యొక్క వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, అదేవిధంగా ధనస్సు, మకరము, కుంభము, మీనము, ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కర్కాటక రాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ శని మూలకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారికి అయితే వారి బాధ వర్ణనాతీతం గత కొంతకాలంగా కనుక మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మార్పు వలన ఎలాంటి శుభ అశుభాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా కూడా చక్కగా కూడా విన్నట్టయితే మంచి మంచి విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి యొక్క గురువు మార్పు అనేది చాలా అవసరము, చాలా అద్భుతం. వీరి లైఫ్ టైంలో ఈ యొక్క గురువు మార్పు అనేది ఈ 1 year పాటు ఇన్నేళ్ళు కూడా శని మూలకంగా, ఏలినాటి శని మూలకంగా చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క గురువు వీరికి పంచమ దృష్టికి వెళుతుంది కనుక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కలగడం కానీ, పిల్లలు విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు విదేశీ ప్రయాణానికి వెళ్ళడం కానీ, లేదా వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితులు కానీ, లేదా చక్కటి సెలబ్రిటీ హోదాలో ఉండేటువంటి వారు పరిచయం అయ్యేటువంటి పరిస్థితి కానీ, లేదా చక్కగా కూడా విదేశీ ప్రయాణాల్లో ఆల్రెడీ ఉన్నాము అనేటువంటి వారికి మంచి జాబ్ దొరకడం కానీ, ఇలా మొత్తం మీద మకర రాశి వారికి పంచమములో ఉండేటువంటి గురువు చాలా అద్భుతాలు ఇచ్చేటువంటి పని మీదనే ఉన్నాడు ఈ సంవత్సరం మొత్తము కూడా అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. గురువును ఇంకా ప్రసన్నం చేసుకోండి. మరి ఇంకా చూసుకున్నట్టయితే గురువు యొక్క దృష్టి మీకు మనకు 9వ స్థానం మీద పడుతుంది కనుక తండ్రి స్థానం 9. తండ్రితో మాట్లాడేటువంటి విషయాలలో కాస్త ఆచితూచి మెల్లగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువగా కూడా ఇబ్బందికరమైనటువంటి వర్డ్స్ మాట్లాడకండి. అధికమైనటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడండి. విన్నారా? మీకు 11వ స్థానంలో గురువు దృష్టి ఉన్నది. మనలా చూసుకున్నట్లయితే 11వ స్థానం అంటే ఏమిటి? మనకు లాభస్థానము కనుక తప్పకుండా కూడా చేసేటువంటి వ్యాపారాలలో మంచి రిజల్ట్ గోచరిస్తూ ఉన్నది. పరీక్షల్లో కూడా మకర రాశి వారికి ఉత్తీర్ణతలతో పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వ్యాపారస్తులకు చాలా లాభసాటిగా ఉన్నది. అన్నింటా కూడా శుభంగానే గోచరిస్తున్నది ఈ యొక్క మకర రాశి వారికి. మరి ఇక్కడ గురువు యొక్క 9వ దృష్టి మీ యొక్క లగ్నం మీద పడుతుంది కనుక కాస్త జాగ్రత్త వహించండి. స్థాన చలనం అయితే ఉన్నది, నివాసంలో మార్పు ఉన్నది. కాస్త మీరు కూడా వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. షుగర్ లాంటివి ఏమైనా వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా గురు సంబంధిత పారాయణాలు కానీ, గురు సంబంధిత హోమాలు మన వద్ద జరిగేటువంటి దాంట్లో పాల్గొనండి. మీ గోత్రనామాలకై కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. తప్పకుండా కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః.